సో చూడండి, మనం ఒక లైన్‌ని ఒక పర్టిక్యులర్ లెంగ్త్‌లో డివైడ్ చేయాలనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కనిపిస్తున్న ఈ యొక్క లైన్ లెంగ్త్ అనేది 50 యూనిట్స్. కానీ మనం ఇప్పుడు డివైడ్ చేయాలనుకునే లెంగ్త్ వచ్చేసి 4.5 యూనిట్స్‌లో ఈచ్ డివిజన్ అనేది రావాలి. సో అలాంటప్పుడు మనం తీసుకోవాల్సిన కమాండ్ ఏంటి అనేసంటే, సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ డ్రా దగ్గర డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ ఈ యొక్క ఆప్షన్ చూసుకున్నట్లయితే మెజర్ లేదా కమాండ్ వచ్చి ఎంఈ అని టైప్ చేయండి. టైప్ చేసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఈ యొక్క లైన్‌పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఏ లెంత్ అయితే కావాలి అనే దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 4.5 యూనిట్స్ లెంగ్త్‌లో నాకు ఈ యొక్క లైన్ అనేది డివైడ్ అవ్వాలి కాబట్టి నేను 4.5 యూనిట్స్ అనేది టైప్ చేశా. టైప్ చేసి ఎంటర్ చేశా. ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, నాకు ఈచ్ లెంత్ అనేది 4.5 యూనిట్స్‌లో నాకు వచ్చింది. ఓకే. సో ఇప్పుడు నేను దీన్ని మెజర్ చేయాలి అనుకుంటున్నా. ఎక్కడి నుంచి ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. లీనియర్ తీసుకుంటున్నా. ఎక్కడి నుంచి చూసినట్లయితే ఒకసారి ఈ విధంగా 4.5 యూనిట్స్. సో ఈ విధంగా టోటల్‌గా ఇదంతా 4.5 యూనిట్స్ ఎక్కడి వరకు అనేది వచ్చింది. ఈ మిగతాది ఎంతైతే రిమైనింగ్ ఉందో అది రిమైనింగ్ అనేది ఉండిపోయింది. సో ఈ విధంగా కూడా మనం ఈ డివిజన్ అనేది యూజ్ చేయొచ్చు. ఓకే. సో చూసారు కదా! ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఓ లైక్ ఏసుకోండి. అలానే ఇప్పటివరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.